రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న ఒకే ఒక్క కారణంతో అమెరికా ఇండియాపై పగబట్టినట్లే ప్రవర్తిస్తోంది. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు ఇవాళ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి అమెరికా గవర్నమెంట్ భారత్కు అధికారికంగా నోటీసులు పంపింది. ఇవాళ ఉదయం 9:30 నుంచి ఈ అదనపు టారిఫ్లు అమల్లోకి వస్తాయి. ఈ టైం దాటిన తర్వాత నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులకు ఈ టారిఫ్లు వర్తిస్తాయి. ప్రస్తుతం ఇది వ్యాపార వాణిజ్య వర్గాల్లో కలకలం రేపుతోంది. భారత్పై ఇప్పటికే అమెరికా 25% ప్రతీకార సుంకాలు విధించింది. ఇవి అమల్లోకి వచ్చాయి. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు విధించారు ట్రంప్. దీంతో కలిపి ఇండియాపై అమెరికా సుంకాలు 50%కి పెరిగాయి. ఈ టారిఫ్ల అమలుతో టెక్స్టైల్, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు ఉంది. ఇప్పటికే ఈ అదనపు టారిఫ్లపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కరెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఈ సుంకాల విషయంలో స్పందించారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగినా భరిస్తామని స్పష్టం చేశారు. ఈ అదనపు సుంకాల వ్యవహారంపై నిన్న ప్రధాని కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. 50% సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్ల వల్ల భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎగుమతి ఆధారిత యూనిట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అండగా నిలవడంపై దృష్టి పెట్టనున్నారు. సుంకాల వల్ల ప్రభావితమయ్యే కొన్ని పరిశ్రమలకు ప్రత్యేక మద్దతు అందించే విషయంపైన చర్చ జరిగింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ లాంటి పథకాలని అమలు చేసే ప్రతిపాదనలపైన చర్చించారు. 50% సుంకాలు భారతీయ ఎగుమతిదారుల మార్జిన్లని మరింత దెబ్బతీయడంతో పాటు సప్లై చైన్కి కూడా అంతరాయం కలిగిస్తుందనే వాదనలు ఉన్నాయి. టెక్స్టైల్, ఇతర ఉత్పత్తులు, కెమికల్స్ వరకు కీలక రంగాల్లో పోటీని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఈ విషయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలను, ఇంధన అవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటుందని, ఇతర దేశాల ఒత్తిడికి లొంగదని స్పష్టం చేసింది.